లాజరు చావు బ్రతుకుల్లో ఉన్నాడు. మార్తా మరియా యేసుక్రీస్తుకి కబురు పెట్టారు. ఇప్పుడు యేసుక్రీస్తు ఆ కబురు అందుకొని ఆలస్యంగానైనా సరే వచ్చాడు. యేసయ్య రావడం ఆలస్యమైనప్పటికీ లాజరు ఏమయ్యాడు? చనిపోయాడు. సమాధి కూడా చేయబడ్డాడు. 4 రోజులు అయిపోయింది. బంధువులందరూ కూడా, నేను అనుకుంటా బంధువులు అయిన వాళ్ళందరూ కూడా లాజరు జబ్బుతో ఉన్నప్పుడు మేము డబ్బులు ఇస్తాం, అక్కడికి తీసుకెళ్ళండి, మేము డబ్బులు ఇస్తాం, ఇక్కడికి తీసుకెళ్ళండి, మంత్రం వేయించండి, ఈ తంత్రం వేయించండి అని చాలామంది చెప్పుంటారు వాళ్ళకి. కానీ వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఒకటే సమాధానం చెప్తున్నారు, మేము యేసు ప్రభు కబురు పెట్టాము, మేము బోధకుడికి కబురు పెట్టాము, ఆయన వస్తాడు. అప్పుడు ప్రజలను ఉంటారు, యేసు ప్రభు ఏమన్నా డాక్టరా, యేసు ప్రభు ఏమన్నా వైద్యుడా, యేసు ప్రభు ఏమన్నా మరి అద్భుతాలు చేస్తాడా? ఏం చేస్తాడు? ఆయన వడ్లవాని కుమారుడు, ఆయన సాధారణమైన ఒక మనిషి, ఆయన ఏం చేస్తాడు? ఆయన జ్యోతిష్కుడా, ఆయన ఏమన్నా వైద్యుడా అని ఉంటారు. అయినా కానీ వీళ్ళ నమ్మకం ఏంటంటే ఆయనకే సమస్తము సాధ్యము, ఆయన సర్వశక్తిమంతుడు, దేవునికి స్తోత్రం. వీళ్ళ విశ్వాసం. కాబట్టి వీళ్ళు ఎవరు ఏం చెప్తున్నా పట్టించుకోవటం లేదు. వీళ్ళు అంటున్నారు, మేము యేసుకి కబురు పెట్టాము, ఆయన వస్తారు.